హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే కన్నా ఫీవర్తో పడుకొని ఉంటాడు. ఇక మాధవ్ అయితే ఇంటికైతే వస్తాడు. ఈ కన్నా ఎక్కడ లేడేంటి ఇంతవరకు, ఇంకా లైట్ వేయలేదేంటి, ఎవరు రాలేదేంటి అని మాధవ అటు ఇటు చూస్తూ ఉంటాడు. అప్పుడే లైట్ వేసి చూసేసరికి కన్నా చాలా ఫీవర్తో పడుకొని ఉంటాడు. అది చూసిన మాధవ, ఒరే కన్నా, ఏంట్రా కన్నా, చక్రి ఎక్కడా, నిన్ను వదిలేసి చక్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు అని మాధవ కన్నాతో అంటూ ఉంటాడు. అప్పుడే కన్నా అయితే, అనయ్య, చక్రి అన్న ఎక్కడికి వెళ్ళాడో తెలీదు అని కన్నా అనగానే మాధవ కన్నా హెల్త్ చూశాడు. వెంటనే తనకి ఫీవర్తో ఉండడంతో, ఒరే, ఇంత ఫీవర్గా ఉంది, టాబ్లెట్ వేసుకున్నావా అని మాధవ కన్నని అడుగుతూ ఉంటాడు. అప్పుడే కన్నా, అనయ్య, ఇప్పుడే వేసుకున్నాను అని అనగానే, సరేరా, నువ్వు ఈ గదిలో పడుకో అని మాధవ నీకు టిఫిన్ చేశాను అని మాధవ అయితే కన్నని గదిలో పడుకుండి పెడతాడు. కన్నకి మహా గుర్తుకు వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. వదిన, నువ్వు ఉన్నప్పుడు నా బాగోగులు చూసుకునేదానివి, కానీ నువ్వు పోయాక ఇక్కడి నుంచి ఎవరు నన్ను చూసుకోవడం లేదు, అందరూ వెళ్ళిపోతున్నారు అని కన్నా అయితే తన మనసులో తానే బాధపడుతూ వెంటనే మహాలక్ష్మి గుర్తుకు రావడంతో కన్నా మహాలక్ష్మికి కాల్ చేస్తాడు. వెంటనే మహాలక్ష్మి ఆ చక్రియే అయ్యుంటాడు అని కోపంతో ఫోన్ని తీసుకుంటుంది. ఆ ఫోన్లో కన్నా పేరు రాగానే వెంటనే, ఇదేంటి కన్నా కాల్ చేస్తున్నాడు అని సంతోషంతో మహా కన్నా కాల్ని లిఫ్ట్ చేస్తుంది. వెంటనే వదిన అని అనగానే, కన్నా ఎలా ఉన్నావురా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే కన్నా, వదిన, నేనేం బాగోలేను అని కన్నా అంటూ ఉంటాడు. ఏంట్రా, ఏం జరిగింది అని మహాలక్ష్మి అడుగుతూ ఉండగా కన్నా అయితే, వదిన, నాకు చాలా ఫీవర్గా ఉంది వదిన అని అనగానే, ఏంట్రా, హాస్పిటల్కి వెళ్ళలేదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. నువ్వు ఉన్నప్పుడు అందరూ నువ్వు చూసుకునేదానివి, కానీ ఇప్పుడు నన్ను అందరూ వదిలేసి పోతున్నారు వదిన అని ఏడుస్తూ ఉంటారు. వదిన, వచ్చేసే వదిన, నా కోసమైనా ఇంటికి వచ్చేసే వదిన, చక్రి అన్నయ్య మరోసారి నీ జోలికి రాకుండా నేను చూసుకుంటాను వదిన, ప్లీజ్ వదిన, వచ్చేసే వదిన, నా కోసం వచ్చేసే, నువ్వు లేకుండా ఈ ఇంట్లో ఉండాలనిపించడం లేదు వదిన అని ఏడుస్తూ ఉంటాడు కన్నా అయితే. అప్పుడే మహాలక్ష్మి, ఒరే కన్నా, నువ్వేమీ బాధపడకురా, నేను వస్తాను, నిన్ను చూడడానికి వస్తాను అని మహాలక్ష్మి చెప్పగానే కన్నా చాలా బాధపడుతూ ఉంటాడు. వద్దదిన, నాకు ఈ ఇంట్లో నువ్వు పరిమితంగా ఉండడమే కావాలి అని అంటూ బాధపడుతూ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మహాలక్ష్మి కన్నా గురించే ఆలోచిస్తూ ఉంటుంది. కన్నకి ఫీవర్ వచ్చిందంట, వాడు ఎలా ఉన్నాడో ఏమో అని టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే దివ్య వస్తుంది. వెంటనే, మహా, ఏమైంది మహా, అంత టెన్షన్గా ఉన్నావు, నేను అర్జెంటుగా బయటికి వెళ్ళి రావాలి అని మహాలక్ష్మి అనగానే, సరే వెళ్ళిరా అని దివ్య అనగానే ఇక మహాలక్ష్మి అక్కడి నుంచి ఇక కన్నా కోసం కన్నాని చూడడానికి ఫ్రూట్స్ తీసుకొని ఇక బృందావనంకి అయితే వస్తుంది. అప్పుడే మహాలక్ష్మిని చూసిన నారాయణ ఒక్కసారే షాక్ అయిపోతాడు. అప్పుడే ఇక ఇదేంటి అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే, ఏంటమ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా, అందుకే మళ్ళీ ఈ విధంగా తయారయ్యాను, అయినా మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక ఈ ఇల్లు బోసిపోయినట్లుంది అని అంటూ ఉంటాడు నారాయణ అయితే. అప్పుడే ఇక మహాలక్ష్మి అయితే, కన్నాకి ఫీవర్ వచ్చిందంట తెలుసా అని అంటూ ఉంటుంది. అప్పుడే, ఏంటమ్మా, కన్నగానికి ఫీవర్ వచ్చిందా అని నారాయణ అంటూ ఉంటాడు. ఇంట్లో ఉంటూ కన్న గురించి పట్టించుకోవడమే లేదా అని మహాలక్ష్మి అనుకుంటూ గదిలోకి వెళ్తుంది. అప్పుడే మహాలక్ష్మిని చూసిన కేశవ, కన్న, మాధవ, చక్రి చాలా సంతోషపడతారు. ఇక చక్రి అయితే, మహాగారు, నన్ను క్షమించారా, తిరిగి ఇంటికి వచ్చేసారా అని అంటూ ఉంటారు. అప్పుడే అందరూ, నా గురించి గొప్పగా అనుకోకండి, నేను ఇంటికి వచ్చింది ఇక్కడ ఉండిపోవడానికి కాదు, కన్నాని చూసిపోవడానికి. కన్నాకి జ్వరం వచ్చిందని తెలిసింది, కన్నా ఫీవర్ అని చెప్పాడు, కన్నా బాధపడడం చూసి వాడిని ఒకసారి చూసిపోదామని వచ్చాను అంతే అని ఇక మహాలక్ష్మి అనగానే, సరే అమ్మా, కన్నా ఆ గదిలో ఉన్నాడు అని ఇక మాధవ చెప్పగానే వెంటనే ఇక మహాలక్ష్మి కన్నా గదిలోకి వెళ్తుంది. కన్నా మహాలక్ష్మిని చూసి,
వదిన వచ్చేసావా, నా కోసం మళ్ళీ ఇక్కడ ఉండడానికి వచ్చేసావా అని కన్నా చాలా సంతోషపడతాడు. అప్పుడే మహాలక్ష్మి, లేదురా కన్నా, నిన్ను చూసుకోవడానికే వచ్చాను, కానీ నిన్ను సంతోషపరుస్తాను, ఇక నీకు ఫీవర్ పోయేలా నేను చేస్తాను రా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. వద్దొదిన నువ్వు ఉండనని చెప్పావు కదా, ఈ ఫీవర్ కూడా తగ్గదులే అని కన్నా అంటూ ఉంటాడు. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అని మహాలక్ష్మి అనగానే, అవునొదిన, నువ్వు ఈ ఇంట్లో ఉండకపోతే నాకు ఒక తల్లిని పోగొట్టుకున్నట్లు ఇన్ని రోజులు తల్లి లేని లోటు నీలో చూశాను, కానీ ఇప్పుడు తల్లి ఇక లేనట్టు పూర్తిగా నేను అనాథనైపోయినట్లు నాకు అనిపిస్తుంది అని కన్నా అనగానే, ఏంట్రా ఏం మాటలు, అయినా నీకు గుడిలో ప్రశాంతంగా ఉంటుంది కదా, గుడికి వెళ్తే నువ్వు ఇక ప్రశాంతంగా నీకు అన్నీ మర్చిపోతావని చెప్పావు కదా, నీకు ఇష్టమైన గుడికి వెళ్దాం పదా అని మహాలక్ష్మి కన్నాని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కన్నా అయితే, సరే వదిన, నీకోసం కొద్దిసేపైనా నీతో టైం స్పెండ్ చేస్తాను అని ఇక కన్నా అయితే మహాలక్ష్మితో గుడికి వెళ్ళడానికి రెడీ అవుతాడు. వెంటనే, పెద్ది నేను కన్నాను తీసుకొని గుడికి వెళ్తున్నాను పెద్ది, ఇక కన్నాను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డ్రాప్ చేసే వెళ్తాను అని మహాలక్ష్మి అనగానే, సరే అమ్మా జాగ్రత్తగా వెళ్ళండి అని మాధవ చెప్పగానే ఇక కన్నాను తీసుకొని మహాలక్ష్మి గుడికి అయితే బయలుదేరుతుంది. ఇటు పక్క చక్రిని చూసి, కేశవ, ఒరేయ్ కలలు కన్నావా, మళ్ళీ ఈ ఇంటికి వస్తుందని ఎక్స్పెక్ట్ చేసావా, కానీ మహాగారు ఖచ్చితంగా ఈ ఇంటికి తిరిగి రానని నాకు డౌట్ వస్తుంది, ఇక నిన్ను చూస్తేనే కోప్పడేటామే ఈ ఇంటికి ఎలా వస్తుందనుకుంటున్నావురా అని ఇక కేశవ అంటూ ఉంటాడు. లేదురా, ఖచ్చితంగా మహాగారు తిరిగి ఇంటికి వచ్చేస్తుంది, నాకు ఆ నమ్మకం ఉంది అని ఇక అంటూ ఉంటాడు. చక్రి అయితే, మాధవ్ అయితే, నువ్వు చేసే ప్రవర్తనకి నాకైతే ఆ నమ్మకం లేదురా అని మాధవ అంటూ ఉంటాడు. ఇక ఎవరి పనులకి వాళ్ళైతే వెళ్ళిపోతారు. ఇక చక్రి మాత్రం, నేను ఇప్పుడు వాళ్ళతోటి గుడికి వెళ్ళాలా అని అనుకుంటూ ఉంటాడు. లేదు, గుడికి వెళ్తే మళ్ళీ ఇంటికి వచ్చేటామె రాకుండా అవుతుంది అని చక్రి తన మనసులో అనుకొని ఇంట్లోనే ఒంటరిగా కూర్చొని ఉంటాడు. ఇక మహాలక్ష్మి అయితే కన్నాని తీసుకొని గుడికి అయితే వెళ్తుంది. ఇక గుడిలో చాలా సంతోషంగా కబుర్లు చెబుతూ కన్నాని నవ్విస్తూ సరదాగా ఉంచేలా చేస్తుంది. ఇక అలా గుడిలో దర్శనం చేసుకొని తిరిగి వస్తూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ వస్తూ ఉండగా దారిలో తాయారు ఎదురు పడుతుంది. తాయారు మహాలక్ష్మిని చూసి షాక్ అయిపోతుంది. ఇక తాయారైతే మహాలక్ష్మిని చూసి, ఏంటమ్మా నువ్వు మళ్ళీ ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయావాట, ఆ ఇల్లు గురించి నాకు తెలుసమ్మా, ఏ ఆడపిల్ల ఆ ఇంట్లో ఉండదు, ఆ ఇంటి మనుషుల గురించి తెలియదు కదా, అందుకే వచ్చావేమో, ఇప్పుడు తెలిసింది కదా అందుకే వెళ్ళిపోయావేమో, ఇక నువ్వు రావని నాకు తెలుసమ్మా, ఇక ఆ ఇంటికి ఆడపిల్లలు రారన్న శాపం ఒకటి ఉంది, ఆ శాపాన్ని బట్టి ఏ ఆడపిల్ల ఆ ఇంట్లో అడుగు పెట్టదు, వచ్చినా వెళ్ళిపోతుంది నీలాగా అని ఇక తాయారు అనగానే మహాలక్ష్మి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. కన్నా కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే, ఏంటమ్మా ఆలోచిస్తున్నావు, భలే నిర్ణయం తీసుకున్నావు, తిరిగి మళ్ళీ వెళ్ళిపోయావు కదా, అంతే చాలు, నా కూతుర్ని కూడా ఆ ఇంటికి అందుకే బలి చేయలేనమ్మా, లేకపోతే నా కూతుర్ని ఇక వానికిచ్చి పెళ్లి జరిపించేవాడిని అని ఇక తాయారు అంటూ, ఇక నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా, ఇక ఎప్పటికీ రాకు అని ఇక తాయారు ఇక మహాలక్ష్మితో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నవ్వుకుంటూ. అది చూసిన మహాలక్ష్మి చాలా కోపంతో ఇక రగిలిపోతూ ఉంటుంది. వదినమ్మ, చూసావు కదా, నువ్వు లేకుంటే అందరూ నాలుగు మాటలు అంటూ ఉన్నారు, ఇంతకుముందు మా ఇంటిని చూసి ఏ విధంగా మాట్లాడేవారో అదే విధంగా మాట్లాడుతున్నారు, చూసావు కదా, ఈ మాటలే వదినమ్మ మా గుండెలకు గుచ్చుకుంటున్నాయి అని ఏడుస్తూ కన్నా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి కన్నాను చూసి, ఒరే కన్నా, ఎవరు ఏమనుకున్నా మనకి ఏమీ కాదురా, నువ్వేమీ టెన్షన్ పడకు అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే, లేదు వదిన, మా ఇంటికి నువ్వు కూడా వచ్చి వెళ్ళిపోయావని తెలిసి ఇప్పుడు ఈమె ఇంకా నలుగురు కూడా అంటారు, ఇంకా బాధపడుతూ ఉండాలి అని ఆ ఇంట్లో ఉండకుండా నేను కూడా ఏదైనా హాస్టల్లో జాయిన్ అయితే బాగుండనిపిస్తుంది వదినమ్మ అని ఏడుస్తూ ఉంటాడు కన్నా అయితే. అప్పుడే మహాలక్ష్మి తన మనసులో, నేను ఈ ఇంటికి దూరమై వీళ్ళందరికీ మాటలు పడేలా చేస్తున్నానా, నా అవసరం కోసం ఆ ఇంటికి వెళ్ళాను, ఇప్పుడు ఆ ఇంటిని వదిలేసి వాళ్ళని మాటలు పడేలా చేస్తున్నానా, తిరిగి ఆ ఇంటికి వచ్చి ఈ తాయారికి బుద్ధి చెప్తాను అని ఇక పెద్ది బాధపడడం నాకు ఇష్టం లేదు, పెద్దిని కూడా ఇలాంటి మాటలు ఎన్నో అంటారు, లేదు అలా జరగకూడదు అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటుంది. అప్పుడే ఇక కన్నా పదరా అని అనగానే, ఏంటి వదినమ్మ
నన్ను తీసుకువెళ్ళి మళ్ళీ ఆ ఇంట్లో వదిలేస్తావు కదా అని అంటూ ఉంటాడు. లేదురా, ముందుగా మనం మా హాస్టల్కి వెళ్ళాలి అని అనగానే, ఏంటి వదినమ్మా హాస్టల్కి ఏంటి అని అనగానే, పదరా చెప్తాను అని మహాలక్ష్మి కన్నాన్ని తీసుకొని హాస్టల్కి అయితే వెళ్తుంది. అప్పుడే ఇక హాస్టల్ వార్డెన్ అయితే, ఏంటమ్మా మహా ఆ అబ్బాయి ఎవరు అని అంటూ ఉంటుంది. అతను ఇక నాకు నా తమ్ముడు లాంటి వాడు అని చెప్పగానే, అప్పుడే ఏంటమ్మా అతను తీసుకొని వచ్చావు, అయినా ఇది గర్ల్స్ హాస్టల్ కదా అని అనగానే, లేదు నేను సారీ అండి, నేను ఇక్కడ హాస్టల్లో ఉండలేను అని చెప్పగానే కన్నా ఒక్కసారే షాక్ అయిపోతాడు, చాలా సంతోషపడతాడు కూడా. అప్పుడే ఇక వార్డెన్ అయితే, ఏంటమ్మా వచ్చి 3 రోజులు కాలేదు అప్పుడే వెళ్ళిపోతానడం ఏంటి అని అనగానే, అవును నేను ఇక్కడ ఉండలేను, నేను నా వాళ్ళతోటే ఉంటాను అని చెప్పగానే, లేదమ్మా నీ అంతట నువ్వు వద్దనుకుంటున్నావు, అయితే నీ డబ్బులు తిరిగి ఇచ్చే పరిస్థితే లేదు అని అనగానే, సరే నాకు ఆ డబ్బులు అవసరం లేదు, నన్ను పంపించండి చాలు అని అనగానే, సరే అమ్మా నీ ఇష్టం వెళ్ళిపో అని ఇక మహాలక్ష్మితో ఆ వార్డెన్ అనగానే, వెంటనే మహాలక్ష్మి తనున్న రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే దివ్య, మహా వచ్చేసావా అని అనగానే, వచ్చేసాను కానీ సారీ ఇక్కడ ఉండడం లేదు అని అనగానే, దివ్య ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటే ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవును నా వాళ్ళని నేను దూరం అయిపోయానని చాలా వెల్తిగా ఉంది, అందుకే అక్కడికే వెళ్ళిపోవాలనుకున్నాను అని అనగానే, అప్పుడే దివ్య షాక్ అయిపోతుంది. ఏంటే నీకు అక్కడ ఉండబుద్ధి కావడం లేదని కదా ఇక్కడున్నావు, మళ్ళేంటి వెళ్తానంటున్నావు? ఇక అర్థం చేసుకున్నాను, వాళ్ళ మనసులు అర్థం చేసుకున్నాను, అందుకే వాళ్ళని బాధ పెట్టకూడదని వెళ్దామనుకున్నాను, ఈ నిర్ణయానికి వచ్చాను, సరే నేను వెళ్ళొస్తాను, ఆఫీస్లో కలుసుకుందాం అని దివ్యకి మహా చెప్పి తన లగేజ్ తీసుకొని కన్నతో వస్తూ ఉంటుంది. కన్న అయితే చాలా సంతోషపడతాడు. చాలా థ్యాంక్స్ వదినమ్మా, చాలా థ్యాంక్స్, ఈరోజు మళ్ళీ మా బృందావనానికి నువ్వు తిరిగి అడుగు పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్ వదినమ్మా అని కన్న అనగానే, ఒరే కన్న నేను నీ కోసం కాదు అందరి కోసం ఆ ఇంట్లో అడుగు పెడుతున్నాను, పెద్దిని కూడా ఇలాంటి మాటలు ఎన్నో అంటారని నాకు తెలుసు, పెద్ది బాధపడకూడదు, నువ్వు పెద్ది బాధపడితే నేను చూడలేను, అందుకే వచ్చేస్తున్నాను అని కన్నతో మహాలక్ష్మి చెప్పగానే, చాలా థ్యాంక్స్ వదినమ్మా అని ఇక కన్న అయితే మహా చేతులు పట్టుకుంటాడు. ఏంట్రా ఏంటి నువ్వు చేసే పని ఏంట్రా అని మహా అనగానే, అవును వదినమ్మా ఇప్పుడు నీ కాళ్ళు పట్టుకోవాలనిపిస్తుంది, మా కుటుంబం గురించి అర్థం చేసుకున్నావు అందుకే అనిపిస్తుంది అని అనగానే, నోర్మి పద అని మహాలక్ష్మి కన్నని తీసుకొని నేరుగా బృందావనంకైతే వస్తుంది లగేజ్తో సహా. అది చూసిన మాధవ, కేశవ, కన్న, చక్రి, నారాయణ షాక్ అయిపోతారు. అమ్మ మా తల్లి మా ఇంటికి వచ్చేస్తుందా అని నారాయణ అంటూ ఉంటాడు. ఎందుకు సుపుత్ర రాకూడదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. లేదమ్మా నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని స్వాగతం పలుకుదామని ఇక్కడ కూర్చున్నాను అని నారాయణ అనగానే, ముందుగా మనం అందరం కలిసి ఒక దగ్గరికి వెళ్ళాలి అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే, ఏంటమ్మా నువ్వు మహాలక్ష్మి మా ఇంట్లోకి రాకముందుకే ఎక్కడికో వెళ్దామంటావు, పదమ్మా ఇంట్లోకి వెళ్దాం, ఫ్రెష్ అయ్యాక భోజనం చేశాక వెళ్దాం కానీ అని మాధవ అనగానే, లేదు పెద్ది కొంతమందికి బుద్ధి చెప్పాలి, అందుకే మనం వెళ్ళాలి అని మాధవతో మహాలక్ష్మి అనగా, అప్పుడే కేశవ ఎక్కడికండి అని అంటూ ఉంటాడు. ముందుగా చెప్తే కానీ రారా అని మహాలక్ష్మి అనగానే, అప్పుడే ఇక సరే పదమ్మా నీ మాట ఇక వినకుండా మేము ఏ రోజైనా ఉన్నామా అని మాధవ అంటూ ఉంటాడు. అలా మహాలక్ష్మితో మాధవ, కేశవ, కన్న, చక్రి ఇక అందరూ కలిసి ఇక తాయారి ఇంటికైతే మహాలక్ష్మి తీసుకువస్తుంది. అప్పుడే మాధవ, ఏంటమ్మా ఈ ఇంటికి తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నేను కొంతమందికి బుద్ధి చెప్పాలని చెప్పాను కదా పెద్ది, వాళ్ళకి బుద్ధి చెప్పాలనే ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే, ఏంటమ్మా ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు అని అనగానే, అప్పుడే చక్రి, ఏంటి మహాలక్ష్మి గారు ఇక్కడికి తీసుకొచ్చారు అని అంటూ ఉంటాడు. మీరందరూ ఆగండి, ముందుగా తయారు అని మహాలక్ష్మి గట్టిగా పిలుస్తూ ఉంటుంది. అప్పుడే తయారు బయటికి వస్తుంది. ఇక అప్పుడే వీళ్ళందరినీ చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఇదేంటి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు, అయినా వీళ్ళతో ఉండడం లేదు కదా అని తయారు అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి అయితే, ఇక నేను వీళ్ళతో ఉండడం లేదని నీకు చెప్పానా అని మహాలక్ష్మి అనగానే, ఏంటే నువ్వు వీళ్ళ గురించి తెలుసుకొని హాస్టల్లో ఉంటున్నావని విన్నాను అని తయారనగానే, ఏంటి నేను హాస్టల్లో ఉండేది, ఇక వీళ్ళని ఎప్పుడెప్పుడు సూటిపోటి మాటలతో అనాలని చూస్తున్నావా, అయినా నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, అయినా నేను ఆ ఇంటి కోడల్ని, ఆ ఇంటి నుంచి ఎక్కడికి వెళ్ళను, ఇదిగో ఇది తాలిబొట్టు,
ఇక నేను ఆ ఇంటి కోడల్ని, ఎప్పటికీ ఆ ఇంటిని కానీ వాళ్ళని కానీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని మహాలక్ష్మి మరోసారి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను, కుటుంబం గురించైనా వాళ్ళ గురించైనా తప్పుగా మాట్లాడితే మాత్రం ఊరుకోను, వయసులో పెద్దదానివని ఊరుకుంటాను, లేకపోతే చంప పలగొట్టేదాన్ని. ఇక నుంచి ఇక వీళ్ళంతా నా ఫ్యామిలీ, వీళ్ళంతా నా కుటుంబం, మరోసారి నా కుటుంబాన్ని ఇంకా మాటలు అనాలని చూస్తే ఇక నుంచి ఈ మహాలక్ష్మి ఉంది చూసుకోవడానికి అని ఇక మహాలక్ష్మి అయితే తాయారికి, తన భర్తకి, ఇక ఇక తన తమ్మునికి వార్నింగ్ అయితే ఇచ్చేసింది. ఈ విధంగానైతే ఇక మాధవ వాళ్ళకి ఏ మాట రాకూడదని తిరిగి నేను ఆ ఇంట్లో అడుగు పెట్టాలి, ఈ తాయారికి బుద్ధి చెప్పాలన్న నిర్ణయం అయితే తీసుకొని మళ్ళీ తిరిగి ఇక బృందావనంకైతే వచ్చేస్తుంది మహాలక్ష్మి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.